వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీక్లో ఆన్లైన్లో దొరికే కొన్ని కొత్త ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు వీడియో మధ్యలో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దాంతోపాటుగా ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక యూజ్ చేసుకుంటే 100% మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మనం ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లేదా కిచెన్కి సంబంధించిన, హోమ్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ కూడా నేను నా ఛానల్లో అయితే పెడుతూ ఉంటాను. కొత్తగా అంటే ట్రెండింగ్ అవుతున్న ప్రోడక్ట్స్. ఇక్కడ చూడండి, మనకి ఇలాంటి కటర్స్ కూడా చాలానే ఉంటాయి గార్లిక్ కట్ చేయడానికి. ఇంకా జ్యూస్ చేసుకోవడానికి అయితే జ్యూసర్ విషయానికి వచ్చేస్తే మనం నార్మల్గా ఇంట్లో మిక్సీలో జ్యూస్ చేసుకుంటూ ఉంటాము. మిక్సీలో జ్యూస్ అస్సలు చేయకండి. ఇలాంటి జ్యూసర్ అయితే దొరుకుతుంది. ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు. సో ఇది వచ్చేసి మనకి 14 నుంచి 1500 వరకే ఉంటుంది. దీన్ని అయితే మంచి క్వాలిటీ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క జ్యూస్ కూడా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా దీంట్లోనే ఫిల్టర్ అయ్యి వస్తుంది. నార్మల్గా మనం మిక్సీలో చేసుకుంటే ఫిల్టర్ అయితే అవ్వదు. ఇంకా ఇక్కడైతే చూడండి, ఇప్పుడు మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ సీసీ కెమెరా అయితే మనకి తక్కువ ప్రైస్ ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మొబైల్కి అయితే మనం అటాచ్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడైనా పెట్టేసుకోవడానికి కూడా సింపుల్గా మనం ఒక లైట్ ఎలా ఫిట్ చేసుకుంటామో అలాగే ఫిట్ చేసుకోవాలి. సో దీనికి ఎక్కువ మనకు ఖర్చు కూడా అయితే ఉండదు. కానీ సేఫ్టీ పర్పస్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకునే ప్రోడక్ట్లో ఇది ఒకటైతే ఉంది. నిజంగా ఎవరైనా కానీ సీసీ కెమెరా అయితే ఖచ్చితంగా ఒక్కసారి పెట్టించుకుంటే లైఫ్ టైం యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, కిచెన్లో కానీ, బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ మనకు స్పేసెస్ తక్కువగా ఉంది, వస్తువులు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇలాంటి స్టాండ్స్ అయితే దొరుకుతాయి. ఇదైతే మనకి వాటర్ పడ్డా కానీ సిలుం పట్టడం, తుప్పు పట్టడం ఇలాంటిది ఉండదు. ఇంకా పాడవడం అలాంటిది ఉండదు. కింద మనకి 4 టైర్స్ ఉండడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకొని అంటే జరిపేసుకొని మనం అక్కడ క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా రైస్ కానీ, పప్పులు కానీ, ఇప్పుడు చూడండి, బియ్యము, పప్పులు స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం సపరేట్గా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఇట్లా మల్టీ బాక్స్ అయితే వచ్చింది. 3 సైడ్స్ అనేది మనం పప్పులు అనేటివి స్టోర్ చేసుకోవచ్చు. 1 సైడ్ అనేది మనకి రైస్ స్టోర్ చేసుకోవచ్చు. ఇట్లా ఏంటంటే మనకి రైస్ ఎక్కువగా పెడుతుంది, పప్పులు అనేది తక్కువగా స్టోర్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. రొటేట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి చిన్న బాక్స్ కూడా వస్తుంది తీసుకోవడానికి మెజర్ చేసి. వాల్ని చాలా మంచిగా డెకరేట్ చేసుకోవాలి, లుక్ ఉండాలి అనుకుంటే మనం ఎక్కువ మనీ పెట్టేసి వాల్కి పెయింట్ వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి స్టిక్కర్స్ అయితే దొరికితే జస్ట్ ఇది 10 రూపీస్ నుంచి మనకి మీషోలో అవైలబుల్ అయితే ఉంటుంది. మనకి కావాల్సిన స్టిక్కర్స్, డిజైన్స్, మోడల్స్ ఏదైనా తీసేసుకోవచ్చు. చిన్న పీసెస్ కూడా తీసేసుకొని ఇట్లా వాల్కి పెట్టుకోవచ్చు. బట్ కానీ ఏదైనా స్టిక్కరింగ్ వేసేటప్పుడు ఒకసారి అయితే ఆలోచించుకోండి. వాల్ అనేది లుక్ కోసం ఆలోచిస్తాము, ఒక్కొక్కసారి స్టిక్కర్ తీసినప్పుడు పాడైతే ఉంటాయి. ఇంకా నాకైతే ఈ చిన్న స్టాండ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు చూడండి, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మెషిన్ కానీ, లేదా ఏదైనా టేబుల్స్ ఏవైనా ఉన్న వస్తువులను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి జరపాలి అనుకుంటే మనం హ్యాండ్తో జరిపితే అస్సలు జరగవు. బట్ కానీ ఈ చిన్న స్టాండ్ పెట్టడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కటి కూడా రిమూవ్ చేసుకోవడానికి అయితే ఈ స్మాల్ స్టాండ్ అయితే నాకు నచ్చింది. నెక్స్ట్ దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఈ సోఫా చూడండి, మనకి చూసిన తర్వాత అదే సోఫానే అనిపించింది కదా, నాకు కూడా అట్లనే అనిపించింది. సోఫా చాలా బాగుంది అనుకున్నాను నేను. సోఫాతో పాటు ఇక్కడ బెడ్ కూడా చేసుకోవచ్చు, చైర్ కూడా చేసుకోవచ్చు. 3 in 1గా యూజ్ చేసుకోవడానికి అయితే 100% అయితే యూజ్ అయితే అనిపించింది. ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. ప్రైస్ కూడా మోర్తేనే ఉంటుంది, తక్కువ అయితే అస్సలు ఉండదు. అండ్ క్వాలిటీ చూసుకుంటే కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఈ కటర్స్ అయితే చూడండి, ఇప్పుడు మనం స్క్రూ డ్రైవర్ కానీ, కటింగ్ బ్లేడ్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఎక్కువగా. సో అవేంటంటే ఇట్లా ఫోల్డ్ చేసుకోవడానికి అయితే రాదు. ఇప్పుడైతే మనకి మార్కెట్లో అంటే ఆన్లైన్లో ఈ కటింగ్ బ్లేడ్ అయితే అవైలబుల్ అయితే ఉంది. చాలా సింపుల్గా మనం దీంతో ఏదైనా కట్ చేసుకోవచ్చు. అండ్ చూడండి ఎంత సింపుల్గా, ఈజీగా మనం వైరింగ్ తీయాలన్నా, ఏది తీయాలన్నా, ఇట్లా రౌండ్ అయితే చేయాలి వైర్స్ అన్నా కానీ యూజ్ చేసుకోవడానికి అయితే నాకు ఈ కటింగ్ బ్లేడ్ అయితే సూపర్ అనిపించింది. చాలా లుక్ అనిపించింది. ఇక్కడ చూడండి, ఇది చూడడానికి మనకు ఒక చిన్న మిర్రర్ లాగా అనిపించింది నాకు స్టార్టింగ్ అయితే. సో ఇది మిర్రర్ అయితే కాదు, ఫ్యాన్.
సో ఈ ఫ్యాన్ ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఈ ఫ్యాన్ మరి కూలింగ్ వస్తుందా హీట్ వస్తుందా అని నాకు అర్థం కాలేదు. బట్ ఫస్ట్ అయితే కూలింగ్ అనుకున్నా, నెక్స్ట్ చూస్తే హీట్ అనేది అయితే ఇందులో నుండి అయితే వస్తుంది. ఇప్పుడు మనకు చలికాలం వర్షాకాలంలో అయితే ఈ ఫ్యాన్ అయితే యూస్ అవుతుంది, నార్మల్గా అయితే యూస్ అవ్వదు. ఇంకా పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఆ పొట్ట అనేది కనిపించకుండా కవర్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి ఇలాంటి మనకు ఒకటి ప్యాక్ అనేది దొరుకుతుంది. ఇది వేసుకున్న తర్వాత మన పొట్ట అనేది కొంచెం లోపలికి అయితే వెళ్తుంది. సో నార్మల్గా చెప్పాలంటే పొట్ట రాకుండా జాగ్రత్త పడడమే చాలా బెస్ట్. రైస్ మానేసాం అనుకోండి మనకు పొట్ట అనేది అస్సలు అయితే రాదు. ఈ క్లిప్స్ అయితే చూడండి, మనం ఏదైనా వైరింగ్ జాయింట్ చేసినప్పుడు ఆ వైర్ అనేది ఊడిపోయింది అనుకోండి డేంజర్లో మనం పడిపోతాము, ఎందుకంటే కరెంట్ షాక్ కొడుతుంది. అలా కరెంట్ షాక్ కొట్టకుండా ఉండాలి, వైర్స్ అనేటివి కంప్లీట్గా ఇట్లా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాంటి క్లిప్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా సింపుల్గా కట్ అయిన వైర్ని అయితే ఇట్లా జాయింట్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా టైలర్స్కి ఎక్కువగా యూజ్ అయ్యేటివి ఫింగర్ క్లిప్స్. ఇప్పుడు హెమ్మింగ్ చేయాలి, ఏదైనా హ్యాండ్తో మనం నీడిల్తో స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు మన ఫింగర్కి నీడిల్స్ అనేది కుచ్చుకోకుండా ఉండాలి అంటే ఈ ఫింగర్ క్లిప్స్ అయితే యూజ్ చేయాలి. ఈచ్ వన్ వచ్చేసి 5 రూపీస్ అయితే ఉంటాయి. ఒక డజన్ తీసుకున్నాం అనుకోండి మనకి చాలా తక్కువ ప్రైస్ అయితే పడుతుంది. సో చాలా సింపుల్ అండ్ సేఫ్టీగా కూడా ఉంటాయి. మనం ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా కానీ అది క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. చాలామంది ఏంటంటే క్వాలిటీ తక్కువ ఉన్నది తీసుకుంటారు, అంటే ప్రైస్ తక్కువ అనిపించిందని తీసుకుంటారు, అప్పుడు క్వాలిటీ తక్కువ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మనము ఇప్పుడు చూడండి, ఇప్పుడు జనరేషన్లో చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో ఫోటో ఫ్రేమ్స్, ఫొటోస్, షూట్స్, ఇంకా వీడియోస్ అంటే ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అదొక స్వీట్ మెమొరీస్. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి స్టాండ్ అయితే దొరుకుతుంది. ఇక్కడ మనము ఈ స్టాండ్కే మనకి కెమెరా కూడా వస్తుంది, ప్రైస్ కూడా బాగానే ఉంటుంది. ఎంత దూరంతో అయినా కానీ క్లారిటీతో అయితే మనం తీసేసుకోవచ్చు. ఇంకా మరి ఈరోజు నేను చూపించే ప్రోడక్ట్స్ని ఎలా కొనాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే ఇస్తాను. దాంతోపాటుగా నేను చెప్పే టిప్స్ కనుక మీరు యూజ్ చేసుకున్నారనుకోండి మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. మనం ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేసాం, ఇప్పుడు నా వీడియో చూసి కాదు, మీరు ఓన్గా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు కూడా ఈ టిప్స్ యూజ్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆన్లైన్ ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రోడక్ట్స్ సెర్చ్ చేసుకున్న తర్వాత దానికి కింద వెళ్ళండి. డౌన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఒపీనియన్ ఉంటుంది చూడండి, ఆ కస్టమర్ ఒపీనియన్ దగ్గర మనకు గుడ్ బ్యాడ్ అనేది కూడా వాళ్ళ ఒపీనియన్ అనేది అక్కడైతే ఇస్తారు. ఏదైతే మనకి అంటే 5 స్టార్ 4 స్టార్ ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఆ క్వాలిటీ అనేది గుడ్గా ఉంటేనే దానికి ఆ రేటింగ్ ఇస్తారు. బ్యాడ్ ఉందనుకోండి 3 to 1 వరకు రేటింగ్ ఉంటుంది. సో ఎప్పుడైనా 3 to 1 వరకు రేటింగ్ ఉన్న ప్రోడక్ట్ అయితే తీసుకోకండి. 4 to 5 ఉన్న ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి క్వాలిటీ బాగుంటుంది. దాంతోపాటుగా ఎవరైనా ప్రోడక్ట్స్ కొన్నప్పుడు వాళ్ళు ఒరిజినల్ పిక్స్ అనేటివి అక్కడ సెండ్ చేస్తారు. అంతేకాకుండా ఒరిజినల్ రివ్యూస్ కూడా ఉంటాయి, కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు దానికి రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉందా లేదా, క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదా, ఒకటికి ఒక 10 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే టైం వేస్ట్ అయినా పర్లేదు కానీ మనీ వేస్ట్ చేసుకోవద్దు, అండ్ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. బట్ అన్నీ కూడా వాల్యూవే, కానీ మనీ కూడా ఇంకా చాలా వాల్యూ కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఉంటే అప్పుడు మీరు ఓన్ డిసిషన్ పైన ప్రోడక్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది.